హలో గైస్, హవ్ యూ ఆల్? అందరూ బాగున్నారనేసి అనుకుంటున్నాను. బాగుండాలి. సో లాంగ్ వీకెండ్కి నేను నా ఫ్రెండ్స్ అందరూ కూడా మహాబలిపురం వెళ్ళాలనుకున్నాము. సో ఎర్లీ మార్నింగ్ ట్రైన్ 4 o'clock చెంగల్పట్టుకు ఉంది, తిరుపతి నుండి. చెంగల్పట్టు నుండి ఒక 30 kilometers మహాబలిపురానికి. సో అందుకని ట్రైన్ ఎక్కాము. ఆ తర్వాత చెంగల్పట్టు నుండి మహాబలిపురానికి వెళ్ళి రూమ్కి చేరుకున్నాం అనమాట. రూమ్ కాస్ట్ వచ్చి 5,000 rupees చిల్లర సంథింగ్ పడింది అనమాట 7 members-కి. రూమ్ అయితే కూడా చాలా అంటే చాలా బాగుంది. అండ్ ఆ తర్వాత మీరు ఇప్పుడు చూసేది వచ్చి అవుట్ సైడ్ ఆఫ్ ది రూమ్ అనమాట. సో అవుట్ సైడ్ రూమ్ కూడా చాలా బాగుందన్నమాట. సో ఎదురుగానే మనకి బస్ స్టాండ్ పక్కనే టెంపుల్. అంటే కొంచెం ఒక 10 feet డిస్టెన్స్, లైక్ ఒక 2 minutes డిస్టెన్స్ అనమాట. సో బటర్ఫాల్ రాక్ అనమాట. రాక్ గురించి తెలుసు కదా, మహాబలిపురం అంటేనే ఇంకా రాక్, శేషవ్ టెంపుల్ అండ్ సముద్రము. ఆ రాక్ కూడా మా హోటల్కి పక్కనే అనమాట. సో ఇప్పుడు మీరు చూసేది వచ్చి హోటల్ అవుట్ సైడ్ సరౌండింగ్స్ అంతా కూడా బాగుంది. సో హోటల్ మెయింటెనెన్స్ కూడా ఓకే, బట్ వాళ్ళు ఫెసిలిటీ వైఫై అయితే ఇవ్వలేదు. ఎందుకంటే ఓన్లీ రిసెప్షన్ వరకే అనేసి అన్నారు. అది నిజమో అబద్ధమో, మాకైతే వైఫై ఫెసిలిటీ అయితే ఇవ్వలేదండి. సో విలాసం అనమాట, సముద్రానికి పక్కనే విలాసం అనే హోటల్ అనమాట. అటు తర్వాత మేము అందరూ కూడా ఫ్రెష్ అప్ అయ్యి సో శ్రీశైవ టెంపుల్కి వెళ్ళడానికి బయలుదేరాము. శ్రీశైవ టెంపుల్ అవుట్ సైడ్ ఇది. సో ఇది కూడా మాకు రైట్ సైడ్ ఒక 10 minutes డిస్టెన్స్ నడుచుకునే వెళ్ళినాము. అవుట్ సైడ్ అంతా చూసారు అంటే మీకు అన్నీ కూడా చిన్న చిన్న షాప్స్ ఉంటాయి, షాపింగ్ చేయొచ్చు. ఇంట్లో పిల్లోళ్ళకి చిన్న చిన్న థింగ్స్ తీసుకొని వెళ్ళొచ్చు. అంత వాల్యుబుల్ థింగ్స్ ఉన్నాయా అంటే నేనైతే అబ్జర్వ్ చేయలేదు. బట్ మహాబలిపురానికి సంబంధించిన హిస్టారికల్ థింగ్స్ గురించి వాళ్ళు చిన్న చిన్న బొమ్మల రూపంలో తయారు చేసి పెట్టున్నారనమాట. అండ్ పిల్లలకి సంబంధించిన డాల్స్ అవి అన్నీ కూడా ఉన్నాయి. అండ్ నాకు ఒక బెలూన్ తీసుకోవాలనిపించి నేను బెలూన్ తీసుకున్నాను. దెన్ ఇంకా శ్రీశైవ టెంపుల్ లోపల ఎంటర్ అయ్యాము. ఎంట్రన్స్ టికెట్ ఉంటుంది. ఆ తర్వాత టెంపుల్కి చేరుకున్నాము. ఇక్కడ చిన్న దేవుడు ఉంటాడనమాట. పర్టికులర్గా దేవుడు ఉంటారు, పూజారు ఉంటారు, అవన్నీ ఏం లేదు, దేవుడు ఉన్నారనమాట. సో అట్లా చూసుకొని అండ్ ఈ సరౌండింగ్స్ అనమాట. ఈ సరౌండింగ్స్ చూస్తే మీకు ఒక మూవీ గుర్తుకు రావాలి, ఏదో తెలుసా అండి? అదే పంచదార చిలక, శ్రీకాంత్ కౌసల్య మూవీ. వాళ్ళు కూడా వెకేషన్కి వెళ్ళినప్పుడు ఇక్కడే అనమాట. సో ఒక సాంగ్ కూడా ఉంది కదా, సో ఆ సాంగ్ చాలా బాగుంటుంది. నాకు గుర్తు రావట్లేదు సాంగ్ నేమ్, బట్ బాగుంటుంది. మేము వెళ్ళింది ఈవినింగ్, సో కాబట్టి సో లైటింగ్స్ కూడా వచ్చేసినాయి. లైట్స్ వేశారు. లైట్స్ వేసిన తర్వాత కూడా లొకేషన్ అంటే సూపర్గా ఉందండి. సో బట్ మనుషులు అయితే చాలా ఎక్కువ మంది అనిపించారు. వై బికాస్ ఇది సమ్మర్ సీజన్ కాబట్టి చాలామంది ఫారినర్స్ కూడా వచ్చిండారు ఈ ప్లేస్కి. సరౌండింగ్స్ అంతా కూడా మెయింటెనెన్స్, ఒక చెత్త లేకుండా క్లీన్గా ఉందన్నమాట. బాగుంది. అటు తర్వాత సెకండ్ డే ఎర్లీ మార్నింగ్ మేము 4 o'clock లేచి రెడీ అయ్యి సో బీచ్కి వెళ్ళాము. బీచ్కి ఎందుకు రెడీ అవుతారు అనుకుంటున్నారా? ఇంకా తెలిసిందే కదా, అమ్మాయిలు అంటే రీల్స్ చేసుకోవాలి, పిక్స్ తీసుకోవాలనేసి. సో కాబట్టి మేము ఎర్లీ మార్నింగ్ 4 o'clock లేచి 4 to 5 ఇన్ బిట్వీన్ రెడీ అయ్యి ఇంకా బీచ్కి వెళ్ళినాము. సో బీచ్కి వెళ్ళే కొద్దికి టీ తాగేసి వెళ్ళే కొద్దికి మాకు ఒక 6:20, 6:30 అయ్యింది. అక్కడ ముగ్గురు వెళ్తున్నారు కదా, వాళ్ళు ఎవరో కాదు, మా ఫ్రెండ్సే. ఇంకా బీచ్ చేరుకున్నాం అనమాట. బీచ్కి రైట్ సైడ్ బీచ్ అనమాట. ఇది టెంపుల్, శ్రీశైవ టెంపుల్కి రైట్ సైడ్ బీచ్ ఇది. సో ఇది కొంచెం మెయింటైన్ చేస్తుంటే బాగుంటుంది అనేసి నాకు అనిపించింది. సరౌండింగ్స్ బీచ్కి ఇటు సైడ్ అయితే కొంచెం బాగాలేదు, బట్ షార్ట్ కట్ అనేసి మేము అట్లా వెళ్ళాము. ఎందుకంటే అట్లా వెళ్ళామంటే మొత్తం ఇసుక నడవలేకపోయాము కాబట్టి సో ఇటు సైడ్ వెళ్ళాము. ఆ బీచ్లో చూడండి మా వాళ్ళు రీల్స్ తీస్తున్నారు. ఆమె పేరు సంధ్య అండ్ ఆమెకు కూడా ఛానల్ ఉంది. ఆమె ఛానల్ నేమ్ వచ్చి శాండీ వాచ్. సో సబ్స్క్రైబ్ చేసుకోండి, ఆమె కూడా వీడియోస్ పెడతారు, చాలా బాగుంటాయి. ఇది బీచ్కి లెఫ్ట్ సైడ్ అనమాట. ఐ మీన్ శ్రీశైవ టెంపుల్కి లెఫ్ట్ సైడ్ బీచ్ ఇది. లెఫ్ట్ సైడ్ బీచ్ కూడా చాలా బాగుంది. పెద్ద పెద్ద రాక్స్ అన్నీ కూడా ఉన్నాయి. అండ్ రిసార్ట్ కూడా సముద్రానికి ముందరే ఉంది. కాకపోతే ఇటు సైడ్ ఎవరు అంత జనాలు లేరు ఏమో, కొంచెం బాగోదేమో అన్నట్టు అనిపించి మేము ఇట్స్ లెఫ్ట్ సైడ్ బీచ్కి అయితే రాలేదు. అక్కడ ఒక అతను స్కూబా డైవింగ్ చేస్తున్నాడు, చూసారా? అసలు భయం లేకుండా చాలా సూపర్గా ఉంటుంది. అంతే, వాటర్ అంటే ఎవరికి ఇష్టమో వాళ్ళే వచ్చి ఇలాంటి పనులు చేస్తూ ఉంటారు బేసిక్గా. అండ్ దెన్ తర్వాత మేము రైట్ సైడ్ బీచ్లోనే ఆడుకున్నాం అనమాట కాసేపు. సో బాగుంది, చాలా అంటే చాలా బాగుంది. చిల్ అవ్వడానికి చాలా మంచి ప్లేస్ ఇది. సో ఎవరైనా కూడా రావాలి అనుకుంటే రావచ్చు సముద్రము. బట్ సముద్రం వాటికి చాలా అంటే చాలా ఉప్పగా ఉందండి, చాలా చండాలంగా ఉంది. అండ్ ఇసుకంతా కూడా కొంచెం బ్లాక్గా ఉందంట. అలా చూసారంటే చాలా డేంజర్గా ఉంది. సో ఇది 10 meters అబోవ్ హైట్ వచ్చేటట్టు అనమాట. సో నీకు ఎలా తెలుసు 10 meters అంటారా? మా మామ నాకు అప్డేట్ ఇచ్చారు. పైకి వెళ్ళినా అది వచ్చేస్తుంది అనమాట వాటర్ అనేది. బాగుంది. చాలాసేపు వాడు బీచ్ ఒక 3 hours నా బీచ్ నా ఫ్రెండ్స్ అంతా కూడా చిల్ చేసేసి తర్వాత మళ్ళీ ఫ్రెషప్ అయ్యి 5 రథాస్ ఉంటాయి అనేసి అన్నారు. 5 రథాస్ ఉండే ప్లేస్కి వచ్చినాము. ఆ రథాస్ అన్నీ కూడా బండరాళ్ళతో చెక్కినటువంటి రథాసే. సో చూసారు అంటే చాలా బాగుంది.
సో కాకపోతే ఎండ ఎక్కువగా ఉండడం వల్ల సో చాలాసేపు అక్కడ స్పెండ్ చేయలేకపోయినాము. చాలా అంటే చాలా ఎండలు ఎక్కువగా ఉంది. సమ్మర్ సీజన్ ఇంకా తమిళనాడు అంటే చెప్పాల్సిన అవసరం లేదు. అండ్ ఇక్కడ చూసారంటే ద్రౌపది రథ ఇది. సో ద్రౌపది రథ వచ్చి కొంచెం చిన్నగానే ఉంది. బట్ ఓకే, ఇవన్నీ కూడా పల్లవ రాజులు చెక్కినటువంటి రథాసే. గుడిలన్నీ కూడా ఆ శీషో గుడి కానీ ఇవన్నీ కూడా పల్లవ రాజుల కాలం నాటివి. పల్లవ రాజులు సో బండరాళ్ళుగా ఉండి వాటిని చెక్కించి పెట్టారనమాట. ఇది అర్జున రథ. అర్జున రథ కూడా ఓకే ఫైన్, బాగుందన్నమాట. రథాస్ అన్ని కూడా ఇంత క్లియర్ కట్గా నీట్గా చెక్కుంటారు. దెన్ మీరు ఆ తర్వాత చూసారు అంటే ఇంకొక రథం వస్తుంది. ఆ రథాలకి మధ్యలోనే ఎలిఫెంట్స్ అవి కూడా ఉన్నాయి. ఇది భీమరథ. భీమరథ అనేది కొంచెం పెద్దదిగా ఉంది. అది ఎందుకు పెద్దదిగా చేశారు నాకు నిజంగానే భీమరథ పెద్దదా కాదా అనేసి హిస్టరీ అయితే నాకు తెలియదు. హిస్టరీ చూసిన తర్వాత తెలుస్తుంది. బట్ భీమరథ అయితే చాలా పెద్దదిగా ఉందన్నమాట అన్ని రథాస్ కన్నా కూడా. ఇవన్నీ కూడా పల్లవ రాజులు చెక్కించినటువంటివే అండి. సో అప్పట్లో చూసారంటే ఎంత బాగా చెక్కారో మీకే అర్థమవుతుంది. శిల్పాలు కానీ ఇవన్నీ కూడా చాలా ఎన్ని డేస్ పడుతున్నాయి. ఇప్పుడు మనం ఒక ఇల్లు కట్టాలంటేనే ఎంత టైం పడుతుందండి. ఇటుక రాళ్ళతో నార్మల్గా అన్ని ఫెసిలిటీస్ ఉంది. అలాంటిది వాళ్ళు అలా చేశారు. ఇది ధర్మరాజ రథ అనమాట. ధర్మరాజ రథం కూడా ఓకే మీడియం సైజులో ఉంది. సో చూసారంటే సో అందరూ కూడా ఫారినర్స్ అండ్ కాలేజ్ పిల్లోళ్ళు, స్కూల్ చిల్డ్రన్స్ వాళ్ళందరూ కూడా వచ్చింటారు. సో ఇది చూడటానికి ఎండలో. ఇది నకుల సహదేవ రథ అనమాట. ఇద్దరివి కలిపి ఉందన్నమాట ఇది. సో అలా 5 రథాస్ ఉన్నాయన్నమాట. ఈ 5 రథాస్ అన్నిటిని కూడా మేము చూసేసి ఎండలో కష్టపడి చూసి పిక్స్ తీసుకొని పెడుతున్నాము. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ చెప్తున్నాను, నా ఛానల్ పేరు వచ్చి @present updates. సో ఈ 5 రథాస్ అన్నిటిని కూడా చూసుకునేసి మళ్ళీ రూమ్కి వెళ్ళి ఫ్రెష్ అప్ అయ్యి మళ్ళీ కొన్ని పిక్స్ అవి తీసుకొని హోటల్కి వెళ్ళి బిర్యానీ తినేసి తర్వాత ఈవినింగ్ చెంగల్పట్టుకు చేరుకొని సో మహాబలిపురం నుండి చెంగల్పట్టు చేరుకొని చెంగల్పట్టు రైలు ఎక్కాము. సో ట్రైన్లో ఒక అంకుల్ వచ్చి ఫ్లూట్ వాయిస్తున్నారు. చాలా అంటే చాలా బాగా ఫ్లూట్ వాయించారనమాట. సూపర్గా ఉంది. సో ఇలా కొన్ని చిన్న చిన్న అన్ఎక్స్పెక్టెడ్ థింగ్స్ మంచిగా జరుగుతూ ఉంటాయి అన్నమాట. చాలా